నాలాంటి వాళ్ళని ఎందుకు ఇట్లా జ్ఞానం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను 68లో మెడికల్ కాలేజ్ చేరానని చెప్పాను. 1970కే నాకు అర్థమైన విషయం మీకు నేను మనవి చేస్తున్నా. మా కుటుంబం నా మీద 10,000 ఖర్చు పెట్టింది. 6.5 ఏళ్ళు మా కోర్సు ఆ రోజుల్లో. ప్రభుత్వం నా మీద ఒక్కొక్క డాక్టర్ మీద ₹1,00,000 ఖర్చు పెట్టింది. గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఎంత? 1,00,000. మా కుటుంబం పెట్టింది ఎంత? 10,000. ఎన్ని రెట్లు ఎక్కువ పెట్టింది గవర్నమెంట్? మరి 10 times నేను గవర్నమెంట్కి బాధ్యతగా ఉండాలి కదా. గవర్నమెంట్కి బాధ్యత అంటే అర్థమైంది. గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడి? మీరందరూ పన్నులు కట్టి తెచ్చినాయి. కాబట్టి ప్రజల ఎడల మా బాధ్యత నా కుటుంబం కంటే 10 times ఉండాలన్నప్పుడు అప్పుడు నిర్ణయించుకున్నాం మేము. 10 times. ఈరోజు ఒక డాక్టర్ తయారు కావాలి, ₹1,00,00,000 ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కంటే. ప్రభుత్వం ఆ డబ్బులంతా ఖర్చు మీకోసం పెడుతుంది. జనం దగ్గర వసూలు చేసి, పన్ను కట్టే వాళ్ళ దగ్గర వసూలు చేసి. అనిపిస్తుంది మీకు నా దగ్గర ఎవరు పన్ను తీసుకున్నారని. మీరు ఆడుకునే చొక్కాలు, మీరు ఆడుకునే చీరలు, తలకు పూసే నూనె, మా సార్ పెట్టుకున్న బొట్టు, ఆయన పెట్టుకున్న కళ్ళజోడు, ఆయన వాచి, ఎవ్రీథింగ్ మీరు పన్నులు కడుతున్నారు. ఈ పన్నుల నుంచి ఆ కలెక్ట్ చేసిన డబ్బుల నుంచి మమ్మల్ని చదివిస్తున్నారు. రోగం వచ్చిన వాళ్ళు ఆసుపత్రుల్లో పడుకుంటే బాగైతుందని ఆశతో మా దగ్గరికి వస్తారు. వాళ్ళు పడుకో పొట్టలు నొక్కుతాం, 10 మంది తెల్ల చొక్కాలు వేసుకొని, స్టెత్తులు భుజాన్ని వేసుకొని పోతాం. అంతా నొక్కినాక లేచిపోతూ ఉంటాం. ఏం సార్ మందులు ఇవ్వరా అంటాడు అతను. మేము కాదు, పెద్ద డాక్టర్లు వస్తారని చెప్తాం. ఈ లోపల పోతూ ఇంకో బ్యాచ్కి చెప్తాం, మేము ఫలానా వార్డ్ నెంబర్ 4లో 10 నెంబర్ బెడ్ బ్రహ్మాండమైన కేసు ఉంది పో అంటాం. కేసు వాడు మనిషి. మా భాష అట్లా ఉంటుంది, మా డాక్టర్ల భాష. ఈ 10 మంది మళ్ళీ వస్తారు, పడుకో అంటారు. మళ్ళా పడుకోవాలా? అవి మేము చూడొద్దా? ఇట్లా దబాయించి రోగాల గురించి నేర్చుకున్నాం మేము. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ట్యాక్సులు కట్టి మమ్మల్ని చదివించారు. రోగాలు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ శరీరాలు మాకు అప్పచెప్పి మాకు వైద్యం నేర్పించారు. మన బంధువులు ఎవరైనా మరణిస్తే బూడి చేస్తాం, కాలు చేస్తాం. బూడి చేస్తే మట్టిలో కలుస్తారు, కాలు చేస్తే గాల్లో కలుస్తారు. 2 కళ్ళు చనిపోయిన వాళ్ళందరూ ఇవ్వచ్చు. బ్రెయిన్ డెడ్ అయితే 2 ఊపిరితిత్తులు, 1 గుండె, లివర్ ఇద్దరికి, కిడ్నీలు ఇద్దరికి, కళ్ళు ఇద్దరికి, 9 మందికి జీవాన్ని ఇవ్వచ్చు మనం చనిపోతూ. దట్ ఇస్ ద గ్రేట్నెస్. అందుకని మేము అడ్వకేట్ చేస్తున్నాం. బ్రెయిన్ డెడ్ అయితే 9 మందిని బతికించండి. ఒకవేళ న్యాచురల్ డెత్ అయితే, ఏ ఇతర డెత్ అయినా మీ శవాలను ఇవ్వండి. అలాంటి శవాల్ని, అనాథల శవాల్ని ఎవరు క్లెయిమ్ చేయడానికి రాకపోతే శరీర నిర్మాణ శాస్త్రం అనే డిపార్ట్మెంట్కి ఇస్తారు. పెద్ద తొట్టి ఉంటుంది అక్కడ, సిమెంట్ తొట్టి. దాంట్లో ఫార్ములిన్ పోసి ఉంటుంది. 40 మందిని పడుకోబెడతారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, ఆ కులం ఈ కులం అందరినీ దాంట్లో పడుకోబెడతారు. గుర్రం జాషువా చెప్పినట్టుగా శ్మశానం వాళ్ళు అందరూ ఏకమవుతారు, ఆ తొట్టులో అందరూ ఏకమవుతారు. ఈ 2 చోట్లే జనమందరూ ఈక్వల్ అయ్యేది. ఆ పడుకోబెట్టిన ఒక్కొక్కరిని తీసుకొచ్చి స్టీల్ బల్ల మీద పడుకోబెడతాం. తలకాకో 10 మంది, పట్టుకో 10 మంది, చేతికి కాళ్ళకి 5-5 చొప్పున చుట్టూ చేరి విద్యార్థులు తెల్ల చొక్కాలు వేసుకొని, మెడలో స్టెత్తులు వేసుకొని, ఒకడు బుక్ చదువుతూ ఉంటాడు, ఒకడు కోస్తూ ఉంటాడు, మిగతా సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉంటారు. అది సీన్ అక్కడ. చనిపోయినాడు చదువు నేర్పుతున్నాడు. అందుకని ఆ డిపార్ట్మెంట్ దగ్గర హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్ అని రాసి ఉంటుంది. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళకి పాఠాలు చెప్తారు అని రాసి ఉంటుంది. బ్యూటిఫుల్ కన్సెప్ట్. ఇది అర్థమైన తర్వాత మేము ఈ వేదికలకు వచ్చినాక మా వాళ్ళందరితో శరీర దానం పత్రాలు రాయించాం. నా పత్రం ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఉంది. ఇప్పుడు 20 పత్రాలు మా దగ్గరకు వచ్చినాయి. చనిపోయినాక మా శరీరాలు అనాటమీ థియేటర్కి ఇస్తామని రాశాం. నన్ను కూడా తొట్టులో బండ పెడతారు చచ్చిపోయినాక. లేచిపోతామేమోనని మా మీద తుమ్మముదులు పెడతారు. లేచిపోతామా? చచ్చిపోయిన శవాలమే. నన్ను కూడా స్టీల్ బల్ల మీద పడుకోబెడతారు. పడుకొని ఉన్నా స్టీల్ బల్ల మీద నేను. నన్ను కోస్తున్నాడు ఒకడు పొట్ట. వాడు పెద్ద జోకేసినాడు నా మీద. అంటే చుట్టూ ఆడపిల్లలు ఉంటే జోకులై బుద్ధి అవుతుంది మగపిల్లలకి. వీళ్ళు నవ్వితోడు ఆనందం. ఇంకంతే, చిన్న కోరిక కదా, ఆనంద పన్నీళ్ళే.
ఈడి పొట్టు ఇంతలా ఉంది ఇందిరా అన్నాను నన్నోడు. అందరూ పగలబడి నవ్వినారు. నాకు కోపం వచ్చింది, లేచి కూర్చున్నా. ఎస్, ఆ ఫీలింగ్ నన్ను చావంటే భయం లేకుండా మారుస్తుంది. చావంటే ఎవరికైనా భయమే. నేను చనిపోయినాక చదువు చెప్తా. మా కార్యకర్త కృష్ణకిషోర్ అని సంవత్సరమైంది మరణించి, పిన్నమనే సిద్ధార్థకి ఆయన బాడీని ఇచ్చినాం మేము. స్టిల్ ద బాడీ వాజ్ దేర్. ఆయన చదువు చెప్తాం. మనం చనిపోయినా కూడా చదువు చెప్పగలం అనే ఫీలింగ్, మార్వలస్ ఫీలింగ్ అన్న అభిప్రాయం. వై ఐ షుడ్ వర్క్ ఫర్ అదర్స్ అంటే ది ఆన్సర్ ఈజ్ అదర్స్ వల్లనే మనం బతుకుతున్నాం కాబట్టి మనం ఇతరుల కోసం పనిచేయాలా. ఇంతకంటే మించినటువంటి ధర్మం ఈ భూమి మీద ఇంకోటి లేదని నా అభిప్రాయం. ఆ ధర్మంలో నీ జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వటమే సర్వోత్కృష్టమైన ధర్మం. నువ్వు ఈజీగా చేయగలవు, నీకు ప్రయోజనం ఉంది. నువ్వు ఇతరులకు చదువు చెప్తే నీకు ప్రయోజనం ఉంది, వాళ్ళకి ప్రయోజనం ఉంది. సింపుల్ యాక్టివిటీ యూ కెన్ డూ. మీ అందరికీ నేను చివరిగా చెప్పగలిగే మెసేజ్, గివ్ యువర్ సర్వీస్ టు అదర్స్. డిఫరెంట్ ఫార్మ్స్ ఆర్ దేర్. నీకు వచ్చిన చదువు ఇతరులకు నేర్పుకుందట. మీరు ఏదో ఒక వయసులో నిర్ణయించుకుని నా శరీరాన్ని మెడికల్ కాలేజ్కి ఇస్తాను నిర్ణయించండి.